వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం, ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు లోక్సభలో మరికొద్ది సేపట్లోనే చర్చకు రాబోతోంది. ఇదే అంశం పైన కూడా డిస్కస్ చేస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఏంటి చారిత్రాత్మక తప్పిదం గతంలో మీరు చేశారా, లేదంటే చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని చరిత్రను తిరగరాస్తుంది? ఎట్లాంటి చరిత్రనైనా తిలోదకలు చేసుకుంటా తప్పుడుతో లెక్క ప్రజలకు పంపించే దాంట్లో బీజేపీకి ఎట్లాంటి పట్టా ఇచ్చినా తక్కువనే. ఎందుకనంటే చరిత్రలను వక్రీకరించుకుంటూ చెప్పుకుంటా నేటి సమాజంలో రాజకీయ లబ్ధి ఎట్లా పొందాలనేది ఏదైనా కూడా. అసలు ఇప్పుడు ఆర్టికల్ 370 గురించి మనం మాట్లాడినాం. నేను ఒకటే అడుగుతున్నా, అంటే ప్రాక్టికల్గా జరసేపు మాట్లాడుకుందాం, టెక్నికల్గా జరసేపు మాట్లాడుకుందాం. ప్రాక్టికల్గా ఈరోజు బీజేపీ రిపీల్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ 35A సంబంధించి బీజేపీ ఇస్తున్నటువంటి కారణాలు ఏంటిది? నెంబర్ 1. అండ్ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయినటువంటి విధానాలు ఏంటిది? నెంబర్ 2. ఫస్ట్ వచ్చినటువంటి వ్యవహారాలకి వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు ఏంటిదండి? అన్లాఫుల్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి, లేకపోతే టెర్రరిజం ఆడ ఉందని అంటారు, లేకపోతే మహిళలు మ్యారేజ్కి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుకుంటారు, లేకపోతే కంపెనీలు వస్తలేవని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు కూడా నేను అడుగుతుంది ఏంటంటే, మరి మీ బీజేపీ కూడా 25 మంది నేతలు ఉరు కదా, అభివృద్ధికి సంబంధించిన ప్రతిపక్షంలో మొన్నదాకానైతే పీడీపీ తోటి తొత్తులు కలిసి అధికారంలోనే ఉండే మీరు ఎట్లాంటి అభివృద్ధులు చేసుకొని వచ్చారు, ఎట్లాంటి కార్యక్రమాలు అభివృద్ధుల గురించి అని చెప్పి పునాదులు వేసారు? నెంబర్ 1. అంతకంటే ముందు నుంచి ఉంటున్నటువంటిది ఈరోజు కాశ్మీర్లో అదేదో మొత్తం ఎవరికి మనుషులకి సంబంధం లేనటువంటి దాని లెక్క, లేకపోతే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న దాని లెక్క చరిత్రను వక్రీకరించుకుంటా ప్రజలను పక్కదో పట్టించేటటువంటి సమాచారాలు ఇవ్వద్దు. ఫస్ట్ ఈరోజు పాకిస్తాన్కి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు కదట్లుంటుంది. ఈరోజు ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్లలో అట్లంటే ఒడిస్సా ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఇవన్నీ కూడా స్టేట్లు ఈ రోజు మీరు ఏదైతే డెవలప్మెంట్కి నోచుకోలేదని చెప్తున్నటువంటి విధానం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు అవుతుంది మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్కి మన బడ్జెట్ల నుంచి అని చెప్తున్నటువంటిది అసలు తప్పుదో పట్టించేటటువంటి విధానం అంటున్నాం. ఎందుకనంటే డిఫెన్స్ మీద పెడుతున్నటువంటి పెట్టుబడిని కూడా ఒక్కొక్క మనిషి మీద హెడ్ కింద కౌంట్ చేసేసి లెక్కలు చెప్పుకుంటా దేశానికి ఈరోజు అక్కడ ఖర్చు అవుతుందంటే, పోనీ 2 రిపీల్మెంట్ల తర్వాత డిఫెన్స్ మీద ఖర్చు ఆగిపోతుందా? పోనీ అన్ని కంట్రోల్కి వస్తుందా? నువ్వు పోనీ టెర్రరిజం మొత్తం న్యూట్రలైజ్ చేసేస్తావా? సేమ్ డిమానిటైజేషన్ కథ లెక్క మీరు పెట్టుకున్నట్టు 4 ఆబ్జెక్టివ్స్ లెక్క అదైతే పీపుల్ విల్ బేర్ ద బ్రంట్. నేను ఇంకోటి అంటున్నా, టెక్నికాలిటీ విషయానికి అని చెప్పి మాట్లాడినప్పుడు ఆర్టికల్ 371 దాంట్లో సబ్ క్లాస్ డీలా ఇప్పుడు స్టేట్కి జరిగినటువంటి ప్రావిజన్స్ని టైం టు టైం మనం చేంజ్ చేసుకోవచ్చు శ్రీహరి గారు, అది డ్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా. కానీ క్లాస్ 2 ఆర్టికల్ 370 క్లాస్ 2 ఏమని చెప్తుంది అని అంటే, విత్ ద కన్సెంట్, విత్ ద సజెషన్ అండ్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, అంటే ఎవరు ఉన్నటువంటి లెజిస్లేచర్ యొక్క రిఫరెన్స్ అండ్ రికమెండేషన్ తోటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పోవాలి. ఈరోజు ఇందాక పెద్దలు అన్నట్టుగా మరి ఆడ లెజిస్లేటివ్ బాడీ లేదు, సో దానికి టెక్నికల్కి ఏం చేసిర్రు? గవర్నర్ రూల్ పెట్టిండ్రు. గవర్నర్ రూల్ ఎవరు? మనం హ్యాండ్ ఇన్ గ్లోవే కదా, రబ్బర్ స్టాంప్ అయినాయి. మనం చెప్పినట్టు ఏముంది, అసలు అడిగేది ఏముంది, కన్సెంట్ ఏముంటుంది అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీలో ఉన్న ప్రభుత్వం కాదన్నా కూడా చేయొచ్చు కదా. నేనేమంటున్నా, ప్రభుత్వం కాదని మార్చొచ్చు కదా. ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రావిజన్స్ లలో కూడా ఏమని పెట్టారు? ఆర్టికల్ 356 కింద పెట్టలే, ఆర్టికల్ 360 కింద పెట్టారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 360 కింద పెట్టేసేసి ఎమర్జెన్సీ ప్రావిజన్ కూడా ఏది 356 కాదు 360 టెక్నికల్ గా ఒకటి పెట్టుకొని ఆడ గవర్నర్ పరిపాలన ట్యాక్స్ పని చేస్తలేదని చెప్పి పెట్టుకున్న దాని వ్యవహారాలలో మొత్తం మీద ప్రజలకు మాత్రం కావాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా చేసుకుంటామని చెప్తున్నటువంటి వీళ్ళ విధానం కూడా సరిగ్గా ఏమి లేదు. నార్మల్ గా చేయాల్సినటువంటి 107 ఆర్టికల్ 107 కింద ఏవైతే ప్రావిజన్స్ మన చట్టాన్ని ఎట్లయితే ఉభయ సభలలో ప్రవేశపెట్టాలి, ఎట్లా బిల్ పాస్ చేయాలి అనేటటువంటి అమెండ్మెంట్ చేయాల్సిన పద్ధతిని పక్కకు పెట్టుకుంటూ కూడా ప్రెసిడెన్షియల్ సబ్ క్లాస్ 3 విధానం గురించి చర్చించాం. అయితే అక్కడ కొన్ని అంశాలు కూడా దీన్ని తీసుకురావడం వల్ల ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయా అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఇంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం మార్పు వస్తుంది అనేది. సార్ ఇప్పుడు ఆడ పెళ్లిళ్ళు, భూములు, ఇది ఒకటే కాదు సార్, అవి ఒక 50-30 అంశాలు అది ఒక అంశం అంతే. పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని ఇంకా లేదు, లేదా భూములు కొనుక్కోవడానికి అట్లా తెలంగాణలో కూడా 170 కింద ఎవరు ట్రైబల్ ఏరియాలో భూములు కొనుక్కోవడం లేదు. మహారాష్ట్రలో వ్యవసాయం చేయని వాళ్ళు ఎవరు కూడా అమితాబ్ బచ్చన్ భూమి కొంటే క్యాన్సల్ చేశారు, విదర్భ ప్రాంతంలో కొనడానికి వీలు లేదు. ఇంకొక దగ్గర అరుణాచల్ ప్రదేశ్ లో పర్మిట్ ఎంట్రీ ఉండే, నేను పర్మిట్ రాజ్యాంగం వచ్చినాక 13 సార్లు సవరణలు నేనేమంటే ఇవన్నీ కూడా ఇవి ఇష్యూస్ కాదు. మీరు ఇప్పటి వరకు 51 భారత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనీ పార్లమెంటు చట్టాన్ని మీరు ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని రాసుకుంటామా, ఇంకోటి రాసుకున్నామా? మీరు చెప్పండి. పార్లమెంట్లో ఇప్పటివరకు ఏదైనా ఏ సుప్రీంకోర్టు ఆ డైరెక్షన్స్ అని ఇవ్వండి, అది జమ్మూ కాశ్మీర్కి వర్తిస్తాయా?
ఏ సుప్రీంకోర్టు డైరెక్షన్ అయినా కూడా మేము మొదటి నుంచి ఇదే మాట చెప్తున్నాం. ఒక దేశం ఒక భావజాలం ఉండాలనుకుంటే, ఒక దేశంగా ఫీల్ కావాలనుకుంటే మేము చిన్నప్పుడు స్లోగన్స్ ఇచ్చినాం. దో నిషాన్ ఏక్ దేశ్ మే దో నిషాన్ దో ప్రధాన్ దో సంవిధాన్ నహీ చెలేగా ఈ స్లోగన్ అప్పటి నుంచి ఉంది. మేమంటే దో నిషాన్ దో సంవిధాన్ అనేటువంటిదే నువ్వు ప్రజలను వేరు చేసినవు. నువ్వు ప్రజలను, జమ్మూ కాశ్మీర్ ప్రజలను భారత ప్రజల మధ్యలో ఒక అడ్డుగోడ, ఒక ఐరన్ కర్టన్, ఒక పెద్ద చైనా వాళ్ళ కంటే పెద్ద అడ్డుగోడను కట్టినవు. దాన్ని మేము పలగొట్టేసినాం. సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఒక భాగం మాత్రమే. మీకు ఒక విషయం చెప్తాను. 4 అంశాల మినహా ప్రత్యేకంగా అన్ని కూడా ఉన్నాయి కదా. ప్రధానమంత్రి ఉండే, మొరార్జీ కూడా ఉండే, చెన్నై కూడా ప్రధానమంత్రి రాజగోపాలాచారి ఉండే. అట్లా అంటే అవన్నీ అప్పుడు ఆ టైంలో ఉన్నాయి, తర్వాత లేరు కదా. ఇప్పుడు సంవిధానం చెప్పి నిన్న కూడా నేను ఛానల్స్ లో చూస్తున్నా, ఇక నుంచి భారత రాజ్యాంగం అమలు. ఏంది భారత రాజ్యాంగం అమలు ఏంటి? అవుతూనే ఉన్నది. ఒక 371 ఆర్టికల్ మార్చేసినంత మాత్రాన రాజ్యాంగం అమలు లేదు అక్కడ ఉంది. ఎప్పటి నుంచో ఉంది. కర్ణాటక కూడా మన జెండా పెట్టుకుంది. తర్వాత దాని చర్చ నడుస్తుంది అనుకోండి, జెండా పెట్టుకున్నారు వాళ్ళు, జెండా ఎగరదు, అసలు జెండానే ఎగరేరు. అక్కడ జెండాను తగలబెడతారు. అరే జెండా అక్కడ ఎగరేస్తారు. మోడీ షా దాని మీద రెండు కాన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి? 2 కాన్స్టిట్యూషన్స్ ఎందుకు తప్పు పట్టిస్తారు మీరు జనాల్ని? మీరు తప్పు పట్టిస్తున్నారు జనాల్ని. ఈ రోజు ప్రజల్ని కాశ్మీర్ నుంచి కశ్మీర్కి, ఇండియాకి, భారత్ ఇక్కడ ఉన్న వాళ్ళకి దూరం పెంచారు వీళ్ళు ఈ స్లోగన్ తోటే. గోడలు బాగా కొట్టారు వాళ్ళు, మనసులను కూడా దగ్గర చేస్తారు. మనసుల్ని తుటాలు తుపాకులతో మాత్రం మనసులు దగ్గర కావండి. ఈ రోజు అక్కడ 8% ఓట్లు మాత్రమే పడుతున్నాయి లడాక్ లో. ఎందుకు పడుతున్నాయి చర్చించారా? ఎందుకు ఇండస్ట్రీస్ డెవలప్ చేయలేదు? మొన్న 1 year వరకు వీళ్ళదే ఉండింది కదా అధికారం. అంత దాంట్లో అప్పుడున్నప్పుడు గవర్నమెంట్ కంపెనీలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు జాబ్స్ పెంచలేదు? అన్నిటికంటే ఎక్కువ ఎడ్యుకేషన్ ఉన్నది అక్కడే. 62% ఎడ్యుకేషన్ ఉన్నది అక్కడ. ఏది విద్యా హక్కు చట్టం లేకపోయినా 62% ఎడ్యుకేషన్. అన్నిటికంటే హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది అక్కడ అక్కడే. సుప్రీంకోర్టుకు సంబంధించింది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అమల్లోకి రాదని చెప్పినారు, అది కూడా అబద్ధమే. మేమేమంటున్నాం, 2016లోనే జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వసత్తాక రాష్ట్రం అని చెప్పి ఆ హైకోర్టు ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేసినట్టు సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. అది మనం మర్చిపోదు. సుప్రీంకోర్టు జ్యూరిడిక్షన్ రాజు అని అంటే చట్టాలు ఏర్పాటు చేసే దాంట్లో మాత్రమే మినహాయింపుగా పార్లమెంట్ కి మితమైనటువంటి దాన్ని ఇచ్చినాము. సార్ నేను వ్యూవర్స్ కు నేను చెప్పదలుచుకున్నా సార్, ఆర్గ్యుమెంట్ వ్యూవర్స్ కోసమే తప్ప నేను ఇక్కడ ప్రశ్నలు వస్తున్నప్పుడు కాశ్మీర్ భారత రాజ్యాంగ చట్టం లేదు అక్కడ. భారత రాజ్యాంగ చట్టంలోనే 371 ఆర్టికల్ ఒక పార్ట్ మాత్రమే మీరు తీశారు. అంత మాత్రం రాజ్యాంగ దాన్ని క్లారిటీ చేయండి సార్. ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆర్టికల్ 370 అంటున్నా. 370 భారత రాజ్యాంగం ఉంది. అండర్ ఆర్టికల్ 370 మనం ఇప్పటిదాకా భారత పార్లమెంటులో ఎన్ని చట్టాలు చేసినా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని రాసుకున్నామా లేదా? ఇది ఎందుకు రాసుకున్నామా దేశ ప్రజలకు చెప్పండి. మీరు అంటున్నా ఇదే ఎందుకు ఈ రాజ్యాంగం గురించి మాట్లాడండి. రాజ్యాంగ చట్టం మీరు సంవిధానం గురించి మాట్లాడు. సంవిధానాలు ఎక్కడున్నాయి చెప్పండి. అది ఎందుకు ఉంది కాదు, సంవిధానం గురించి ఎందుకుంది అంటే అక్కడ రాజ్యాంగం ఉంది కాబట్టి ఉంది. చెప్పనిస్తారా మీరు మాట్లాడతారా? అది ఎందుకుంది అంటే అక్కడ ఒక రాజ్యాంగం సపరేట్ ఉంది కాబట్టి వాళ్ళు రాటిఫై చేసేదాకా ఏ చట్టం చేసినా చేస్తారా చేయరా అసెంబ్లీ ఇష్టం. కానీ ఏ చట్టం అయినా సరే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రాటిఫై అయ్యేదాకా, మిగతా రాష్ట్రాలట కాదు, 2/3 అయిపోతే మీకు ఇష్టం ఉన్నా లేకపోతే GST BST అన్ని కూడా 2/3 రాజ్యాంగ సవరణలు జరిగితే అన్ని అమలు అయితే ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే డిమానిటైజేషన్ అక్కడ చేయలేదా? ఎక్సెప్ట్ డిమానిటైజేషన్ చేయలేదా? పార్లమెంట్ నోట్ చేసుకొని చెప్పండి, సమాధానం చెప్తా సార్. భారత ప్రభుత్వానికి 3 అధికారాలు ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో.
మూడు ఒకటి కరెన్సీ, 2 టెలికమ్యూనికేషన్, 3 డిఫెన్స్. ఆ కరెన్సీ ఉంది కాబట్టి అయింది సార్, లేకపోతే కాదు. అది ఇది ఈ రోజు తెలుగు ప్రజలకు తప్పుడు ఏముంది చెప్తారు, కమ్యూనికేషన్, డిఫెన్స్, కరెన్సీ, ఎక్స్టర్నల్ అఫైర్స్. కరెన్సీ వేరే కరెన్సీ ఉంటే డిమాండేషన్ అప్లై కదా ఆడ, వేరే కరెన్సీ లేదు కదా ఆడ, ఇంకో కరెన్సీ ఉందా ఆడేమన్నా, అందుకోసం అయ్యింది అప్లై. ఇది మాత్రం మీకు కావాల్సిన పద్ధతులు మార్చుకోకండి. నేను మార్చుకోవడానికి ఇది వాస్తవం ప్రజలకు అర్థమైంది. ప్రజలకు కరెన్సీ అనేది భారతదేశానికి బట్ జిఎస్టీ ఎందుకు అమలు కాలే? ఇది ప్రజలకు చెప్పండి, భారత ప్రజలకు చెప్పండి. జిఎస్టీ ఈ రోజు వరకు ఎందుకు లేదాడా? ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు లేదా భారత ప్రజలకు చెప్పండి. మీరు చేయండి, అక్కడ షిరాయత్ లా మాత్రమే ఉంది, ఎందుకో భారత ప్రజలకు చెప్పండి. ఈ రోజు వరకు కూడా షిరాయత్ లా ఇస్ అప్లికబుల్ దేర్, ఇంక్లూడింగ్ జమ్మూ. అక్కడ హిందువులు ఉన్నప్పటికీ కూడా షిరాయత్ లా మాత్రమే అక్కడ అమలు ఉంది, ఎందుకుందో భారత ప్రజలకు చెప్పండి మీరు. ఇవి కదా సంవిధానం అంటే మళ్ళీ కూడా చెప్తా. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఆర్టికల్ 35 స్టిల్ పెండింగ్. ఎందుకు అంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లో మాకు అప్లికబుల్ కాదని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు జడ్జిమెంట్ తీర్మానం చేస్తే, మాకు అప్లికబుల్ కాదని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేస్తే, దాన్ని ఛాలెంజ్ చేస్తూ 335A ఇప్పుడు పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో. ఎందుకుంది పెండింగ్ లో అంటే, ఫర్ ఛాలెంజింగ్ దట్ కాన్స్టిట్యూషన్ అండర్ దట్ కవర్ మాకు అధికారం ఉందని జమ్మూ ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేస్తే దానికి సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది. ఇది క్లోజ్ కాలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది కాదు, ఇప్పుడు చేయాలనుకున్నది ఈ రోజు లేదు. ఒక 4 అప్పుడు గుర్తులేదు వాళ్ళకి, ఇప్పుడే సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది అన్నాను నేను. చెప్పండి భారత ప్రజలకంటే సడన్ గా ఎందుకు చెప్పలేదు, అది కూడా చెప్తా. ఇది చెప్పకుండా ఈరోజు సంవిధానం కూడా చెప్తా, జెండా గురించి కూడా చెప్తా. ఇప్పటి వరకు ఒకే ఒక్క ప్లేస్ లో తప్పిస్తే, అది కూడా 15 ఆగస్టు 26 జనవరి తప్పిస్తే, మిగతా రోజులలో కశ్మీర్ జెండా ఎగరేసుకుంటారా? దట్ ఈస్ దో నిషాన్. అది దో నిషాన్. అదే ఈ రోజు లాల్ చౌక్ లో ఎవరు జెండా ఎగరేసారు ఇప్పటిదాకా చెప్పండి? ఎక్సెప్ట్ జవహర్లాల్ నెహ్రూ గొడవ చేసి మురళీ మనోహర్ జోషి, నరేంద్ర మోడీ కలిసిపోయి జెండా ఎగరేశారు. లాల్ చౌక్ లో ఏ జెండా ఎగురుతుందండి? తెలంగాణ జెండా పక్కన ఏ జెండా ఎగురుతుందంటే కాశ్మీర్ జెండా మీరు కన్ఫ్యూజ్ చేస్తారు జనాలు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత నేను లాల్ చౌక్ ఎగ్జాంపుల్ చెప్పాను. 1991 లో మురళీ మనోహర్ జోషి గారు జెండా ఎగరేశారు, నరేంద్ర మోడీ గారు ఆయన సహాయంగా పోయాడు. లాల్ చౌక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇందుకు ఇంట్రెస్టింగ్ పాయింట్, లాల్ చౌక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, లాల్ చౌక్ లో ఇంకో జెండా కశ్మీర్ జెండా పర్మనెంట్ ఉంటుంది ఆడ. కాబట్టి అక్కడ లాల్ చౌక్ నువ్వు జమ్మూలో పోయి ఇంకో ఎందుకు లాల్ చౌక్ అనేటువంటిది ఎందుకు ముఖ్యమైనది అంటే, లాల్ చౌక్ లో పర్మనెంట్ గా కాశ్మీర్ జెండా ఉంటది కాబట్టి అక్కడ త్రివర్ణ పతాకం ఎగరేస్తామన్నారు. ఇది కదా స్పిరిట్, ఇది కదా ప్రజలకు తెలుసు. అక్కడ భారత ప్రజలందరూ తెలుసు, మీరు తెలియకపోతే మీ ఇష్టం. రెండు విధానాలు ఇప్పుడు కావట్లేదు, ఒక 4 అంశాలు తప్ప మిగిలినవన్నీ కూడా జిఎస్టీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఏమి లేవు. ఒక్క నిమిషం. ఆర్టికల్ 370లా ఖచ్చితమైనటువంటి చట్టం ఏమని చెప్తుంది రాజ్యాంగబద్ధంగా అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి ఎట్లాంటి తీర్మానాలైనా కూడా రాష్ట్రపతి కన్సెంట్ తోటి ఆయన ఒప్పుకొని ఇలా రికమెండేషన్ పోతే ఆయన ఉత్తర్వుల ద్వారా అది శాసనం అవుతుంది. ఇది చట్టం, ఇది ఇంతే. ఎందుకనంటే ఇప్పుడు జెండాల గురించి మాట్లాడారు, అట్లాంటి మిగతా రాష్ట్రాల్లో పార్టీల జెండాలు కూడా ఎగురుతాయి. అక్కడ అనేక రకాల సంవిధానాలు ఉన్నట్ట. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 370 కిందనే ఆ రాష్ట్రానికి కూడా ఒక జెండా పెట్టుకోమని ఇచ్చిండ్రు. కానీ జాతీయ జెండా తర్వాతనే ఆ జెండా అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. కొన్నిసార్లు కొంతమంది వైలేట్ చేసినంత మాత్రం శాసనం మారిపోతుందా? వైలేట్ జరగలేదని మేము అంటలేం, వైలేట్ చేసినంత మాత్రం శాసనం మారిపోతుందా? మారిపోదు కదా. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కోర్టుకు సంబంధించిన అంశాలు పెండింగ్ ఉన్నాయన్నారు. పెండింగ్ ఉన్నాయి తప్ప కొట్టేలే కదా పోగానే అసలు ఇది సుప్రీంకోర్టు కిందకి రాదని చెప్పి. ఇట్ ఈస్ పెండింగ్. కొట్టేస్తే ధర్మాసనం దగ్గర చేస్తే కంటెస్ట్ చేసినందుకు 35 అయిపోయింది. అండర్ 35A ఆర్టికల్ ఇవన్నీ కూడా మాకు అప్లికబుల్ కాదని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేస్తే జమ్మూ కాశ్మీర్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాష్ట్రపతి పాలన కాదు దాని పేరు, అంటే గవర్నర్ పాలన. ఎందుకు అంటే భారత రాష్ట్రపతి యొక్క శాసనాలు అక్కడ చెల్లవు.
ఇది చెల్లం అవి. మరి ఇప్పుడు ఏ, కొట్టేసి no, 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 చెల్లుతుందా? no. ఇప్పుడు కొట్టేసి 370 రద్దు చేస్తే చెల్లుతుంది అది. 370 కాదు, అందుకోసం రద్దు కాదు, చేశారు. అరే. Yes, No. ఆడ గవర్నర్ పాలన, ఇదే ఇక్కడ రాష్ట్రపతి సమస్య. పాలన. ఇక్కడ లేకపోతే సమస్య వదిలేయ్. తప్పు. తప్పు. ఇలాగ చేస్తుంది. 100% తప్పు. 370 మాత్రం ఎందుకు చెల్లుతుంది? తప్పు. 370 రద్దు అది చేశారు. తప్పు. Yes, ఇది- yes, సార్, yes. 370 ఇది తప్పు. మీరు ఆడతారు. Yes. 370 భారత అది రాజ్యాంగంలో ఉంది, తప్పు. కాశ్మీర్ రాజ్యాంగంలో లేదు. ఇట్ ఇస్ 370 ని రద్దు చేస్తే కాశ్మీర్ రాజ్యాంగం ఆటోమేటిక్ రద్దు అవుతుంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, Automatic రద్దు అవుతుంది. గవర్నర్ దగ్గర Right. రాష్ట్రపతి దగ్గర అధికారం లేకపోతే మరి 370 రద్దు చేయడానికి రాష్ట్రపతికి అది ఎట్లా భారత అధికారం? రాజ్యాంగంలో లేదు. ఉంది. భారత రాజ్యాంగంలో ఎట్లా ఉంది. వచ్చింది? అది నేను ఒకటే కాశ్మీర్ అడుగుతా. రాజ్యాంగంలో లేదు. భారత తప్పది, రాజ్యాంగంలో ఉంది అది. తప్పు. అట్లా మనం ఎందుకు అది గవ- ఏదున్నా కూడా ఉత్తర్వులు రాష్ట్రపతి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ వ్యవహారాలకు సంబంధించి పోయినప్పుడు అయితే శాసనాలు గవర్నర్ అవుతాయి. యాక్సెప్టెన్స్ లేకుండా జరగవాడ నేను చెప్తున్నా. గవర్నర్ యాక్టివిటీ ఆడ ఇప్పుడు మొత్తం. గవర్నర్ ఇది యాక్సెప్టెన్సీ వస్తుంది అనేది. ఎండ్ ఆఫ్ ద డే సుపీరియర్ విల్ బి ద ప్రెసిడెంట్ కదండి. ఆడ గవర్నర్ అయ్యిండు, ఆడ గవర్నర్ అయ్యిండు సుపీరియర్, అది కదా నేను చెప్పేది. రామోహన్ రెడ్డి గారు ఎస్ ఇప్పుడు లోక్సభకు వస్తుంది, మీరు చర్చించలేదు మాట్లాడలేదు అని చెప్పి నిన్నటి నుంచి వాదిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఏమైనా సవరణలు కోరుతారా, లేకపోతే దీన్ని తప్పని చెప్పి రద్దు చేయమని అడుగుతారా? ఏమడుగుతారు? అసలు మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? సార్, దేశ ప్రగతి కోసం ప్రజలని మంచితో తీసుకోవడానికే లేకపోతే ప్రజల ప్రగతి కోసం చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేసే ఏ ప్రభుత్వానికైనా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ప్రజలని పక్కదో పట్టించుకుంటా వాస్తవాలను అవాస్తవాలు చేసి చరిత్రని మీకు నచ్చినట్టుగా మార్చుకుంటా మీ రాజకీయ లబ్ధుల కోసం చేస్తున్నదాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు ఉభయ సభలలో కూడా ఒకవేళ మనం చేస్తున్నటువంటి మంచి పనే, ఎటు సంపూర్ణ మెజారిటీ కూడా మనకు ఎక్కువ వస్తున్నప్పుడు ఆగమేఘాల మీద పోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అని చెప్పి కంట్రోల్ చేయలేని పరిస్థితులలో లేని వాళ్ళం కూడా కాదు కదా. ఈరోజు ఒకవేళ ఈ చర్చనే వచ్చి నిజంగానే బిల్లు పాస్ అవుతుంది అన్న రోజు ఇవే చర్యలు తీసుకొని మనం పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండొచ్చు. కానీ దాన్ని ఆగమేఘాల మీద చేసేసుకొని అక్కడ గవర్నర్ పరిపాలన తీసుకొని వచ్చి దాన్నే కన్సల్ట్ బలం లేని చోటే పెట్టారు వాళ్ళు. రాజ్యసభలోనే మొదటి తీసుకొచ్చారు. నేను అందుకనే లేదండి రాజ్యసభలో ఎక్కడ ఎందుకు లేదు బలం? అంటే జనరల్ గా నెంబర్ లో చూసుకున్నప్పుడు మామూలుగా 78 టెక్నికల్ గా రెండు సభలలో ఉంది కదా, అంత సక్సెస్ఫుల్ గా రెండు సభలలో ఉంది. 2/3 మెజారిటీలలో అది కూడా చెప్తున్నా. లేదు 78 బీజేపీకి ఉంది ఆడ. Right. ఎన్డీఏకు 101 103 ఉంది. ఇప్పుడు అంతెందుకు నిన్న వచ్చినటువంటి ఓటింగ్ శాతంలో అయితే మీకు 125 125 వచ్చినాయి. తెలిసిపోయింది కదా. Yes. మరి Yes. జనాలు అందరూ మనకు సహకరిస్తున్నప్పుడు ఇవాళ పక్కదారులలో లోక్సభలో చర్చ నేపథ్యంలో ఏం జరగచ్చు? లోక్సభలు అంటే ఎండ్ ఆఫ్ ద డే మెజారిటీ విల్ ప్రివేల్, అది రాజ్యాంగం మనకు చెప్తున్నటువంటి విషయం. Right. మనం కాకపోతే ఒకటి ఏంది అని అంటే ఎంత మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాష్ రెడ్డి గారు మరి ఇందాక నెహ్రూ గారు ఆయనకి ఎంత మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఆయన నిర్ణయాలు అట్లా తీసుకురంటే ఒకవేళ మీరు దాన్ని నిందిస్తారు అనుకోండి, అదే తప్పు మీరు ఈరోజు చేస్తున్నారని కూడా భావించుండ్రి. ఎందుకంటే అదే మళ్ళీ తప్పు పునరావృతం నిర్ణయం అవుతుంది కదా. తీసుకున్నారు అన్న. ఈ రోజు ఎవరి కన్సెంట్ లేకుండా నిర్ణయం తప్పనే సవరిస్తుండేది. ఒకటి శ్రీహరి గారు. అంతే కదా, మరి ఈ రోజు మీరు తప్పనే అంటారు. ఈ రోజు కూడా నిర్ణయం అట్లనే జరుగుతా ఉంది కదా మెజారిటీలోకి వచ్చి. నిర్ణయం తీసుకున్న ప్రొసీజర్ అప్పుడేం జరగదు, క్వశ్చన్ Right. ఆ నిర్ణయం తప్పన్నాం, ఆ Right. నిర్ణయం రివోక్ చేస్తున్నాం. రైట్ సుధాకర్ గారు ఇప్పుడు ఎస్ ఎస్ ఏంటంటే పార్లమెంట్లోకి వస్తుంది వాళ్ళకి. లోక్సభకు. నేను ఇంతకుముందు చెప్పాను లోక్సభకు వస్తుంది వాళ్ళ అబ్సల్యూట్ మెజారిటీ దాంట్లో చేసేది కాదు. ఇప్పుడు మేము అనే పాయింట్స్ మొదటి నుంచి కూడా అనేది ఏంటంటే ఒకటి డెమోక్రసీని కూని చేయటమే. ఇప్పుడు ఏదైనా కొంతమంది నెటిజన్లు చూసినప్పుడు అయితే కనుక అద్భుతమైన సపోర్ట్ లాగా కనబడుతుంది అక్కడ. అవును. ఆ, నిన్నటి మనం చూస్తున్నాం. అలాగే చాలా అలాగే social డిమానిటేషన్ media లో కూడా అలాగే కూడా ఉంది. అద్భుతమైనటువంటి ఎందుకంటే ప్రచారమే ఉంది. డిమానిటేషన్ Support ఎక్కువ కనిపిస్తుంది. డిమానిటేషన్ కూడా అలాగే జరిగింది. డిమానిటేషన్ వల్ల రిపర్కేషన్స్ ఈ రోజుకి అనుభవిస్తున్నాం. వాళ్ళు ఎంత చెప్పినా బీజేపీ వాళ్ళు మాకు లాభాలు వచ్చినాయి అన్నా కానీ ప్రజలకు తెలుసు, చెప్పలేక మింగలేక, అది పర్సనల్గా సంబంధించింది. బట్ ఇది దేశ రక్షణకు సంబంధించింది. మేము అనేది అంటే లాఠీలు తూటాలతోటి బోఫర్ గన్సులతోటి అక్కడ కశ్మీర్ని పాలించడం కష్టం. ల్యాండ్ రావచ్చు, స్థలం రావచ్చు, బట్ అక్కడ ప్రజల్ని ఈరోజు ఇక్కడున్న ప్రజలకి దూరం చేస్తున్నారని మా సమస్య feeling. ఏంటంటే లడక్ అనే ప్రాంతంలో వివాదాలు లేవు, జమ్మూ అనే ప్రాంతంలో అక్కడ ప్రస్తుతం శాంతి లోయలో. ఉంది. ఒక కాశ్మీర్ లోయలో మాత్రమే మాత్రం. కొంత ఉద్రిక్త 2.5 పరిస్థితులు, జిల్లాలు, అది కూడా అది డాయ్ ఒక జిల్లా, ప్రాంతం, డాయ్ జిల్లా. 2-3 ప్రాంతాల్లో ఇది ఉంది. దీని ఒక్కదాన్ని బేస్ చేసుకొని మొత్తం కాశ్మీర్ మనసులు అంతా గెలవలేరు అని అనుకోవచ్చు. ఎస్ అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు ఆర్టికల్ 370 తీయటం వల్ల వాళ్ళకి నష్టం కదా. లోకల్గా మనం కనుక అక్కడ ఉండి ఆలోచించండి. ఏం నష్టం నా స్థలాలు రేపు ఎస్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, స్థలం ఒక్కటే కార్పొరేట్ కాదు. స్థలాలు కార్పొరేట్లు అంతా కబ్జాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్లన్నీ కూడా కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ప్రైవేటు వాళ్ళ దగ్గరికి. రేపు పొద్దున కార్పొరేట్ కంపెనీలు ఎంటర్ అవుతాయి. మేమనేది ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు కాదు, గవర్నమెంట్ కంపెనీలు ఎందుకు పెట్టలేకపోతున్నారు? అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అంతుంది. ఈరోజు టెర్రరిజం వైపుకి మొన్న పుల్వామా దాడిలో చేసిన 10 months ముందు హీ వాజ్ నథింగ్. 10 months లో మారిపోయాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్. దాంతో మార్చగలిగినప్పుడు వాళ్ళు మనం అక్కడ ఎందుకు ఇండస్ట్రీస్ పెట్టలేకపోతున్నాం? నేను అమిత్ షా గారు చెప్పారు 27,000 రూపీస్ వీఆర్ స్పెండింగ్.
ఎవరి మీద 1,00,000 మంది సైన్యం మీద పెట్టిన ఖర్చు వాళ్ళ మీద తోస్తే ఎలా అవుతుంది కాదు. డెవలప్మెంట్ సార్, సార్, వచ్చింది రైట్. శ్రీహరి గారు, రైట్, 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 కరెక్ట్ కాదు. రైట్ ఎందుకు పేపర్. ఉపాధి అవకాశాలు కల్పించకూడదు? నేను- అక్కడ ఎందుకు ఖర్చు ఉపాధి- మొత్తాన్ని ఉపాధి- మీరు చూపించచ్చు. ఎందుకు చేయట్లేదు? నేను క్లారిటీ ఇస్తాను ప్లీజ్. నన్ను మాట్లాడియండి, మీరు డిస్టర్బ్ Yes. చేయకుండా 2 నిమిషాలు. ఓకే చెప్పండి నేను మీ గతంలో కూడా చెప్పాను ఈ రోజు, ఆర్మీకి పెట్టిన పైసలు దీనికి సంబంధం లేదు, Yes. సిఆర్పిఎఫ్ పెట్టిన సంబంధం దీనికి సంబంధం లేదు. అక్కడ జిఎస్టీ లేదు అని చెప్తున్నా. మీరు మారుతి కార్ ఇక్కడ కొనుక్కుంటే 4 లక్షలు, ఆడ కొనుక్కుంటే 2 లక్షలే. ఎందుకంటే నో ట్యాక్సెస్. నో ట్యాక్స్ ఎందుకున్నాయంటే ఆ ప్రభుత్వం ట్యాక్సెస్ చేయదు. ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేయకుండా భారత ప్రభుత్వం ఇస్తుంది. భారత ప్రభుత్వం ఇస్తుంది. ఇది కదా చర్చ. అక్కడ ట్యాక్స్ జిఎస్టీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, భారత చట్టాలు లేవు అక్కడ అని చెప్తున్నా. ఇదే కదా మన ప్రజలకు చెప్పాల్సింది. నాగాలాండ్ కూడా లేదు ట్యాక్సులు. నెంబర్ 1 నాగాలాండ్ కూడా లేవు ట్యాక్సులు. నెంబర్ 2 కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, నాగాలాండ్ ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. 27,000 అనేది ఆ కోణంలో అకౌంట్స్ తప్ప ఇంకో కోణం అకౌంట్స్ కాదు. మళ్ళీ దాని తర్వాత తీసుకోండి. నేను ఇంకొక విషయం కూడా చెప్పినాను. ఇదేదో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న 60 లక్షల మందికి, నేను ఇంకొక ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పేస్తున్నా. ఆడ 60 లక్షల మంది జనం ఉంటే అందుట్లో 1 లక్ష మంది మాత్రమే నా ఉద్దేశంలో కానీ, మా పార్టీ ఉద్దేశంలో కానీ, మా పార్టీ భావన కూడా ఆ తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళు అందుట్లో ఒక 1000 మంది 500 మంది తీవ్రవాదులు ఉండిండొచ్చు. 59 లక్షల మంది జమ్మూ కాశ్మీరీ పౌరులు ఎవరుతున్నారో వాళ్ళు మంచి హృదయంతో, మంచి పద్ధతిలో దేశం కోసము, ధర్మం కోసము, సమాజం కోసం, ఈ భారతదేశాన్ని కలిసి ఉండడం కోసం వాళ్ళు మానసికంగా సిద్ధమై ఉన్నారు. వాళ్ళకి మనం అడ్డుకోవడం వేసాం తప్ప వాళ్ళు భారతదేశానికి వచ్చి ఒక మంచి సమాజాన్ని ఆ 1 లక్ష మందిని అడగడానికి హురాయత్ కాన్ఫరెన్స్ లో లేకపోతే జేకేఎల్ఎఫ్ అడగాల్సిన అవసరం లేదు. వదిలిపెట్టండి. ఆ 1 లక్ష ఏం చేసుకుంటా చేసుకోండి. దాని గురించి నేను మాట్లాడదు. అది ఇష్యూయే కాదు. అందులో 100 మంది తాతంగా అది కూడా ప్రమాదమే కదా సార్. శాంతికి విఘాతమే కదా. తుపాకులు, రక్తపాతం జరగకూడదనే కదా మీ మోటివ్. ఆ 1000 మందితో రక్తపాతం, 1000 మంది తీవ్రవాదులు ఉన్నారు అనుకుంటే హైయెస్ట్ నెంబర్ అంతకంటే ఎక్కువ ఉంటారు. 60 లక్షల మందిలో 1000 మంది నక్సలైట్లు కూడా అంతే ఉంటారు. 600 మంది 900 మంది వాళ్ళకి ప్రభుత్వ లెక్కల ప్రకారం 600 మంది నక్సలైట్లు. కానీ వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ప్రభావితం ఇష్యూ కాదు. బట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇది మొత్తం భారతదేశానికి సంబంధించిన అంశం కాకుండా మీరు కాశ్మీర్ అంశంగా తీసుకోవద్దండి అని చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈ దేశంలో ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక నేను మొన్న కూడా చెప్పినది, ఈ దేశంలో అప్పుడు మొదటి యుద్ధం నుంచి ఇప్పటి యుద్ధం వరకు ఒకవేళ మన యుద్ధాల మీద కానీ, మన ఆర్మీ మీద కానీ, మన మిగతా వాటి మీద మనం పెడుతున్న ఖర్చు బికాస్ ఆఫ్ కాశ్మీర్ను భారతదేశంలో ఉంచుకోవడం కోసం, నేను చెప్పే లెక్క కాదు, ఒక ఎకనామిస్టులు, పొలిటికల్ సైంటిస్ట్ చెప్పిన లెక్క 40 లక్షల కోట్ల రూపాయలు మనం ఇప్పటిదా ఖర్చు పెట్టినాం సుమారుగా. అది భారతదేశం యొక్క విదేశీ అప్పుకు సమానం. ఎంత కడుతున్నాం అంటే విదేశీ దానికి ఇంట్రెస్ట్ మన 4 లక్షల రూపాయలు అదే కదా చెప్పింది. వైట్ పేపర్ బ్లాక్ పేపర్ రెడ్ పేపర్ అన్నీ వస్తాయి. కానీ అన్నా నేను చెప్పేది ఈ 4 లక్షల కోట్లు మీ సొమ్ము, నా సొమ్ము, మన అందరి సొమ్ము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అంటే దాని వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? 2019 నేను మీకు మీ వ్యూవర్స్ కి మీకు ఇక్కడ పెద్ద తెలంగాణ మీరు 5 నిమిషాలు మాట్లాడి 1 నిమిషం టైం ఇవ్వండి. నేను ప్రకాష్ రెడ్డిగా 1997లో ఒక ఆర్టికల్ రాసిన, 97 ఆర్టికల్ కాపీ, అప్పటి ప్రింట్ జిరాక్స్ కాపీ మీకు పట్టుకొచ్చిస్తా. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ సమస్యనే గనక సమస్య కాకుండా ఉండి భారతదేశంలో పూర్తిగా విలీనం అయ్యింటే ప్రాబబులీ ప్రతి సంవత్సరం కూడా ఒక పోలవరం, ఒక కాళేశ్వరం కట్టగలుగుతుంటివి. మొత్తం భారతదేశాన్ని గంగా నుంచి కావేరి వరకు సస్యశ్యామలం చేయగలుగుతుంటిమని 97లో రాసిన. ఈ రోజు కాదు, 97లో రాసిన ఆర్టికల్. ఇది నా ఛాలెంజ్. ఎవరైనా రాండి చర్చ. నేను 22 సంవత్సరాల క్రితం ఈ ఆర్టికల్ రాసిన, నేనే రాసిన, ప్రకాష్ రెడ్డి గారు రాసిన ఆర్టికల్. ఎందుకు చెప్తున్నా అంటే అంత ఆ రోజు లెక్కలు వేరు, ఈ రోజు ఇన్ఫ్లేషన్ లెక్కలు వేరు. ఆ రోజు 1 లక్ష కోట్ల రాసిన, ఈ రోజు 40 లక్షల కోట్ల అంటే దాని వాల్యూ సమస్య అంటున్నా. ఇది మనం కడుతున్న ట్యాక్స్, మీరు నేను కడుతున్న పేద ప్రజలు, హైదరాబాద్ లో ఉన్న ప్రతి పేద ప్రజలు ట్యాక్స్ నుంచి అలా పెడుతున్నాం అని చెప్తున్నా. అదిగా నా ఆర్గ్యుమెంట్. అందుకోసం కాశ్మీర్ సమస్య భారత ప్రజల సమస్య, భారత పార్లమెంట్ సమస్య, పార్లమెంట్ చర్చించాలి తప్పిస్తే ఎక్కడో 60 లక్షల మంది కాశ్మీర్లతో మాట్లాడితే సమస్య మొత్తం అయిపోతే వాళ్ళతో ఇంకోటి మనసు దోచుకుంటాం, తప్పకుండా మనసు దోచుకుంటాం. విశ్వాసంతో ముందుకు పోతున్నాం. ప్రకాష్ రెడ్డి గారు 2-3 పాయింట్ ట్రై చేశారు. ఒకటి అక్కడ జనాభా, ఒకటి 1,30,00,000 సార్. నేను కాశ్మీర్ వ్యాలీ గురించి మాత్రమే మాట్లాడాను. జమ్మూ సమస్య లేదు, 61 లక్ష కాశ్మీర్ పాపులేషన్, ర్యాలీలో సమస్య చెప్పాను 1,27 లక్షలు అని చెప్తే దాంట్లో నేను జమ్మూ ఏరియా వేరు, కాశ్మీర్ ఏరియా వేరు, లద్దాఖ్ ఏరియా వేరు. ఫిగర్ 27,000 రూపాయలు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు కదా.
అది అది వేరు ఇది వేరు మళ్ళీ అంటారు. కాశ్మీర్ ఉంచుకోవడం కోసం వినండి. యుద్ధాల పేరు Yes, మీదనో yes, yes, clarity- yes, yes, yes. clarity ఇవ్వండి. అది. నేను clarity- సియాచిన్ గ్లేసియర్స్ లో ఈ రోజు వరకు కూడా మన సియాచిన్ గ్లేసియర్స్ లో ఎవ్రీ డే వీఆర్ స్పెండింగ్ 20 crores ప్రతిరోజు కూడా. ఇప్పుడు ఇది అవన్నీ- భారత ప్రజల సొమ్ము, అది కాశ్మీర్ల కోసం ఖర్చు పెడుతుంది అంటే కాదు. దేశ మన భద్రత కోసం దేశ పెట్టుకునే భద్రత సొమ్మును అనేది ఖర్చు కింద నేను అంటే పెడతామా? కాశ్మీర్ సమస్య లెక్కలు లేకుండా పెడతారు. రేపు దాంట్లో సియాచిన్ ఇప్పుడు గ్లేసియర్స్ రిపీల్ చేసిన తర్వాత ఖర్చు కాదా? Right. ఇప్పుడు ఈ చట్టాలు రిపీల్ చేసినాక రేపు పొద్దున ఈ ఖర్చు చట్టాలు కాదా? కాదు, మీరు దేశ ఎవరు భద్రతను మీరు నువ్వు కాపాడుకోవా? మీరు ఇంతకుముందు అంటే చెప్పారు కదా, కాకాకిపేట POK కాశ్మీర్ కాక జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇస్తావా? ఐఎమ్ సారీ టెల్ యూ ఒక విషయం మళ్ళీ Right. ఒకటే నుంచి చెప్తా ఫైనల్ గా. పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎందుకు వచ్చింది అంటే భారత సైన్యాలు అని చెప్పి ఇంతకుముందు చెప్పాను. భారత సైన్యాలు పోతున్నప్పుడు భారత క్యాబినెట్ లో అప్పుడు అది జాతీయ ప్రభుత్వం, అది అంబేద్కర్ గారు ఉన్నారు, శ్యాంప్రసాద్ ముఖర్జీ అందరూ ఉన్నారు, కృపాలాని గారు అందరూ ఉన్నారు. ఒక క్యాబినెట్ లో నెహ్రూ గారు ప్రతిపాదించి పాకిస్తాన్ సైన్యం అక్రమంగా భారత సరిహద్దులకు చొరబడి మన మీద యుద్ధం చేస్తుందనే అంశాన్ని మాత్రమే యుఎన్ వాళ్ళు లేవనెత్తుతానని చెప్పినప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఇస్తే దాన్ని తీసుకపోయి కాశ్మీర్ పాకిస్తాన్ సపోర్ట్గా ఇస్తే సీజ్ ఫైర్ ఆర్డర్ ఇస్తే ఈ రోజు వరకు మీరు నెహ్రూ చేసిన పాపం ఇది అంటున్నా. ఈ దేశంలో ప్రతి ప్రజలు సంవత్సరానికి 5 లక్షల కోట్ల నెహ్రూ పాపము, నెహ్రూ దుర్మార్గం. అందుకోసమే చెప్తున్నా, అక్కడికే ఇది కదా నేను చెప్పేది. ఆ సీజ్ ఫైర్ మూలంగా గిలిగిత్ కనుక భారతదేశం ఉండింటే ప్రాబబ్లీ సియాచిన్ గిలిగిత్ వదులుకున్నది. గిలిగిత్ బల్తిస్తాన్, హరి సింగ్ పాలించిన గిలిగిత్ బల్తిస్తాన్ ను యూజింగ్ దిస్ వర్డ్ జియోగ్రఫీ తెలవాలా. హరి సింగ్ పరిపాలించిన కశ్మీర్ రాజ్యంలో భాగమైనటువంటి గిల్గిత్ బల్తిస్తాన్ ను పాకిస్తాన్ కి అప్పయ్యన నెహ్రూ, నేను ఆరోపణ చేస్తున్నా. భారత ప్రజలకు తెలవాలి గిల్గిత్ బల్తిస్తాన్. ఒకవేళ గిల్గితే కనుక భారతదేశం ఉండింటే ప్రాబబ్లీ మొత్తం పాకిస్తాన్ మన ఒక్క రాడార్ చాలు మొత్తం పాకిస్తాన్ కంట్రోల్ చేయడానికి. జియోగ్రఫీ తెలవాలి నెహ్రూ. ఇప్పుడు మీరు జియోగ్రఫీ తెలవాలి నెహ్రూ అంటున్నా. ఇది మై అలిగేషన్. భారతదేశం గురించి తెలవని నెహ్రూ. నిర్ణయం తీసుకోండి వచ్చేవా కానీ ఇది చెప్తున్నాను నేను, అందుకోసం చెప్తున్నా నెహ్రూ గారు మాట్లాడాలని చెప్తున్నా. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు. సార్ ఎడ్ల బండి కింద నడుస్తున్న గొర్రె పిల్ల బండి నేనే మోస్తున్నాను ఫీల్ అయితే మేమేం చేయలేం. అది కేసీఆర్ ఎందుకంటే డైలాగ్ ప్రతిది మేమే చేసినాం లేకపోతే మాకే తెలుసు అనేటటువంటి ఒక వ్యవహారం వాస్తవాలను మాత్రం వక్రీకరించకూర్రి. ముందేమన్నారు, అసలు పాకిస్తాన్ విభజించిపోనికే కారణమే కాంగ్రెస్ పార్టీ, గాంధీ లేకపోతే నెహ్రూ వీళ్ళు మాత్రమే అని చెప్పేసి అంటారు. తర్వాత మళ్ళీ దాడి చేసుకొని దాన్నే కలుపుకోనికే పోతుంటే ఆపిన వాళ్ళు వీళ్ళే అని చెప్పి వీళ్ళే అంటారు. అక్కడి నుంచి పాకిస్తాన్ గుండెల మీద నిద్రపోయేటటువంటి పరిస్థితిని నెహ్రూ గారు ఆపిరు అన్నటువంటి వాదనలు మీరే చేసిండ్రు. ఈ రోజు మీకు రెండు దిక్కుల కత్తికి పదులు ఉన్నట్టుగా మీరు మాట్లాడుకుంటూ పోతానంటే అంతకంటే అద్భుతంగా కూడా మాట్లాడదు. కానీ వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు కాశ్మీర్ మీద ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని బాధపడుతున్నటువంటి భాజపా ఈ రోజు రేపొద్దున మరి మీ ఆర్టికల్ 370, 35 అని రిపీల్ చేసినాక దేశ సరిహద్దుల రక్షణ కోసం అని చెప్పి ఖర్చును బంద్ చేసుకుంటున్నావా? ఖర్చును బంద్ చేసుకుంటున్నావా? పిఓకే కనుక భారతదేశానికి వచ్చిన రోజు దాని మీద ప్రయత్నం కూడా చేస్తారు. అది కూడా జరుగుతుంది. అది జరగనియండి, అది జరగనియండి. జియోగ్రఫికల్ గా అది మనది, అది మనది. ఇతర దేశాల లెజిటిమేట్ అగ్రిమెంట్ హరి సింగ్ ప్రకారంగా కూడా ఆ జియోగ్రఫికల్ ఏరియా మనదే, అది భారతదేశమే అంతర్భాగం, భారతదేశంలో అంతర్భాగం. అందుకనే ఇతర దేశాల సమ్మిట్స్ లకు మనం పోయినా కూడా మన యొక్క జియోగ్రఫీని వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటి పిఓకే కూడా మన దేశమే అని మన దేశం గురించి మనం చూపించుకుంటున్నాం. వాళ్ళు పాకిస్తాన్ పిఓకే లెక్క చూపించుకోరు, వాళ్ళు పిఓకేని వాళ్ళ దేశంలో భాగంలోకి ఏం చూపించుకోరు. అదేంటంటే డిస్ప్యూటెడ్ ఏరియా. ఖర్చు ఎందుకు అవుతుంది అని అంటే ఎప్పుడు వాళ్ళు చొచ్చుకొద్దామని వాళ్ళు దాన్ని ఆపాలని మనకు అవకాశం దొరికితే మన ప్రాంతాన్ని మనం తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం మనం. అందుకని యుద్ధ వాతావరణం ఇప్పుడు కాదు ఎప్పుడు ఉంటది. అది ఎప్పుడు పిఓకే జరిగినా అది మళ్ళీ ఇంకొకసారి యుద్ధం రావాల్సిందే. ఆ యుద్ధంతో మళ్ళీ మనం దేశం కోసం జరుగుతుంది. దేశం భాగమే కదా కాశ్మీర్. అప్పుడు దేశంలో భాగమే. దేశం డిఫెన్స్ కోసం చేసినటువంటి ఖర్చుని కాశ్మీర్ ప్రజల మీద నేను అడుగుతున్నది. యుద్ధం మీద చేసినటువంటి ఖర్చుని ప్రజల మీద ఎందుకు నొక్కుతున్నావు? గుజరాత్ మెట్రో రైల్ కోసం 60,000 కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే మా కాళేశ్వరం అయిపోయేదనంట. కాశ్మీర్ సమస్య లేకుండా ఉండింటే అన్న అంటే కాశ్మీర్ సమస్య సృష్టించింది నెహ్రూ, కాశ్మీర్ ప్రజలు కాదు. నెహ్రూ గారి పాలన వల్ల ఈ దేశ ప్రజలు ప్రతి సంవత్సరం 4 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు ప్రతి సంవత్సరము. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం కాశ్మీర్ లో అశాంతి వస్తుంది, గొడవలు జరుగుతాయి, దాన్ని సృష్టించింది మీరే. పక్కా శాంతి వస్తుంది.